వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ 777. హ్యాపీ అండ్ లవ్లీ సండే అండి మీ అందరికీ. టైలర్స్కి దేవుడిచ్చిన గొప్ప వరం ఏంటో తెలుసా? ఫుల్ వీడియో చూడండి. దేవుడిచ్చిన గొప్ప వరం టైలర్స్కి ఫస్ట్ ఇచ్చేది అద్దాలు, కళ్ళద్దాలు. సైట్ మాత్రం కన్ఫామ్గా వస్తుందండి, మనకి సైట్ వస్తుంది కాబట్టి కళ్ళద్దాలు. సైట్ అంటే తలనొప్పి కూడా వస్తుంది కదా, తలనొప్పి వచ్చినప్పుడు వేసుకోవడానికి ట్యాబ్లెట్. ఈ తలనొప్పి ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత కొంతమంది మైగ్రేన్ వస్తుంది. మైగ్రేన్ అంటే డస్ట్ అలర్జీ వస్తుంది కదండి. ఈ క్లాతులు చిన్న చిన్నవి కట్ చేసినవి మనకు తెలియకుండానే మన నోట్లో నుంచి ముక్కులో నుంచి వెళ్తేప్పుడు డస్ట్ అలర్జీ అనేది వస్తుంది. ఆ డస్ట్ అలర్జీ వల్ల దానివల్ల సైనస్ ఎక్కువయ్యి మైగ్రేన్ ట్యాబ్లెట్లు ఉంటాయన్నమాట. మైగ్రేన్ తలనొప్పి అని బాగా విపరీతంగా వస్తుంది. అంటే ఈ ట్యాబ్లెట్ వేసుకుంటాం, ఈ ట్యాబ్లెట్ తగ్గకపోతే మళ్ళీ మైగ్రేన్ ట్యాబ్లెట్లు వేసుకోవాలి. తలనొప్పి ట్యాబ్లెట్ అంటే ఇదంటే నేను ఇది వేరే వాళ్ళు సారెడాను ఇంకేదైనా వాడచ్చు. ఇది దేవుడిచ్చింది. ఫస్ట్ మనకి ఇచ్చిన ఫస్ట్ వారం ఏంటంటే అద్దాలు, సెకండ్ తలనొప్పి, తర్వాత బాడీ పెయిన్స్, ఆ తర్వాత ఈ స్టిచ్చింగ్ తాలూకా డ్రెస్ని మనం భరించలేక కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళైతే పర్లేదు, కొంచెం ఏజ్ మీద పడి ఒక 35+ 40 వాళ్ళు వచ్చి బీపీ ట్యాబ్లెట్, బాడీ పెయిన్స్ కన్ఫామ్గా వస్తాయి. ఇంకా చిన్న చిన్నవి అంటే చేతిలో సూదులు వెళ్ళిపోవడం అవి కామన్. ఇవన్నీ భరిస్తూ చేస్తూ బ్యాక్ పెయిన్ పీరియడ్స్ టైంలో అంటే ఆడవాళ్ళ నెలసరి టైంలో కూడా స్టిచ్చింగ్ చేసి మనం ఇవ్వాలి. ఎన్నో వీడియోస్ పెడుతుంటారండి స్టిచ్చింగ్కి సంబంధించి. పీరియడ్స్ లేడీస్కి 3 రోజులు చాలామంది వీడియోస్ నేను చూస్తుంటాను అనమాట. ఇంట్లోని లేడీస్కి 3 days రెస్ట్ ఇవ్వాలని ఆ వీడియోలు చాలా చాలా వైరల్ అవుతాయి. కానీ అసలు విషయం ఏంటంటే ఈ టైలర్స్ పీరియడ్స్లో ఉన్నప్పుడు వాళ్ళు టైలరింగ్ చేసి ఇస్తారు చూడండి, డబ్బుల కోసం కాదు, కాకపోతే ఈ బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ శారీ కానీ ఇవ్వకపోతే మళ్ళీ మాకు బట్టలు రావేమో, డబ్బులు రావేమో, ఎలాగా బిజినెస్ పోతుందేమో టెన్షన్తో ఒక పక్క మిషన్ వేడి ఒక పక్క, ఇది ఏంటంటారు అది బీడింగ్ ఓ పక్క, బ్యాక్ పెయిన్, స్టమక్ పెయిన్, ఇవన్నీ భరిస్తూ కరెక్ట్గా మన స్టిచ్చింగ్ చేసే వాళ్ళం ఏంటంటే కరెక్ట్గా మన మైండ్ మాత్రం ఆ స్టిచ్చింగ్ మీదే పెట్టాలి, ఎన్ని టెన్షన్లు ఉన్నా. ఎందుకంటే కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ ఏ మాత్రం తేడా వచ్చినా మన శ్రమ, మన టైం, మన పేరు మొత్తం పోతుంది. దేవుడిచ్చిన వరం అని ఎందుకన్నానంటే దేవుడిచ్చిన వరాలు అయితే మాత్రం ఇవ్వండి. కష్టపడితే డబ్బులు వస్తాను కాదన్నాను, దేవుడిచ్చిన వరాలు మాత్రం ఇవి కన్ఫామ్. అవునంట. మా ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ అస్సలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఈ విషయాలు మీకు నచ్చుతున్నాయి కానీ లైక్ చేయట్లేదు. మీరు ఒక లైక్ చేసి, షేర్ చేసి, ఒక కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా అంటే కొంతమంది బయట చెప్పుకోలేనివి కూడా నేను మీ వరకు అందించే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.